ఈశాన్యంలో ద్వారం పెట్టిన తర్వాత మనకు ఈశాన్యం అంటే కాకి ముఖం అంటారు. కాకాయం అంటారు దాన్ని. కాకాయంలో ద్వారం పెడితే కాకిలాగా ఒంటరోడై కేవలం తన ఫ్యామిలీని మాత్రమే తీసుకొని ఇంకా తల్లిదండ్రులను చూసుకోకుండా తల్లిదండ్రుల కూడు కూడా పెట్టాడు అని చెప్పాడు ఆయన. సో నిజంగా ఇదే వర్డ్ నేను ఎప్పుడో ఒక మాట ఏం చెప్పానంటే, ఉమ్మడి కుటుంబాల నుంచి విచ్ఛిన్నమై ఎవరికి వారు యమునా తీరేలాగా అయిపోతారు. ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఉండదు. సింపుల్, ఇక్కడ ఏం లేదు. భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు, ఈశాన్య ద్వారంలో వచ్చారు, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దగా అయ్యారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడమే, వాళ్ళు మళ్ళీ వేరు పడిపోతారు లేదా హాస్టల్లో వెళ్ళిపోతారు. ఒకవేళ కొడుకుకి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలను అతను విడిపోతాడు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండొద్దు అని మీ మనస్సులో ఉంటే ఈశాన్య ద్వారం నంబర్ 1. లేదు మేమందరం కలిసి ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా మీరు ఈశాన్య ద్వారం కాకుండా మధ్య ద్వారం తీసుకోండి. మధ్య ద్వారం మాకు కుదరదు సార్ అనుకుంటే ఈశాన్యం నుంచి 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం మీరు 100% తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి.